హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ముచ్చటగా ముడివేసే అద్భుతమైన బంధం, ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలగలిపే కమనీయ దృశ్యం, కోటి ఆశలు వేల ఊసులతో ఒకటే అద్భుతమైన అనుబంధం, నమ్మకం అనే ఆస్తిని భుజాల మీద మొయ్యాలనిపించే మాటకు అసలైన అర్థమే పెళ్లి. ఈ అద్భుతమైన వేడుక జరిగే ముందు జీ తెలుగు ఆ అద్భుతమైన జంటకు అందిస్తున్న ఒక కానుక, ఒక వేడుక. రారండోయ్ వేడుక చేద్దాం. 7 సంవత్సరాల పరిచయం 7 అడుగుల దాకా వచ్చేంత వరకు ఒకరి మనసులో ఒకరున్నారన్న విషయం ఒకరికొకరు చెప్పుకోలేదు. తీరా తెలుసుకున్నాక ఇంకేముంది, పెళ్ళేగా. సో ఆ పెళ్లికి సిద్ధమవుతున్న ఈ అద్భుతమైన జంటని ఈ రోజు రారండోయ్ వేడుక చేద్దాంలో అసలైన వేడుకతో మీ ముందుకు మేము తీసుకురాబోతున్నాం. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నీలిమా అండ్ కృష్ణ చైతన్య. తెరిచేలోపే గుండెలోకి చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే. ఊరించకే ఊరించకే ఆ కొట్టి చూపుతోటి నన్ను చంపకే. కవ్వించకే కవ్వించకే నీ నవ్వుతోటి మాయ చెయ్యకునే చెలియా. కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. సూపర్, వెరీ బ్యూటిఫుల్, వెల్కమ్. ఓకే, వెల్కమ్, ఇద్దరికి స్వాగతం. వెరీ బ్యూటిఫుల్, చాలా చక్కగా డాన్స్ చేశారు. మీకు డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. సార్ మీలానే ఏఆర్ రెహమాన్ బ్రేక్ డాన్స్ చేసినట్టే నేను డాన్స్ చేస్తే. సో ఇద్దరు జోడీ ఒకరికొకళ్ళు పరిచయం అయి 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న వాళ్ళని ఇంత దూరంగా నేల ఉంచుతాను. ఇద్దరు ఒక సైడ్కి రండి. ఇప్పుడు బాగుంది ఫోటో ఫ్రేమ్ చక్కగా. సో ఎలా పరిచయం, ఎక్కడ పరిచయం? తిను మా జూనియర్, బట్ అప్పుడు జనరల్ గా తెలుసు అంటే. వెరీ గుడ్. బట్ అప్పుడు పరిచయం లేదు. బట్ మా సిస్టర్ మ్యారేజ్ జరిగింది 2011 లో. జస్ట్ అప్పుడు తను మా సిస్టర్ మ్యారేజ్ కి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళు బావ తరపున ఎక్కడో లాంగ్ రిలేషన్ ఉంది. అలా అంటే మీరు చెప్పారా ఎవరికైనా, లేకపోతే మామూలుగా నిజంగానే అలా ఉందా? అంటే జూనియర్ అంటే ఇష్టం అని చెప్పి పెళ్లికి మీరు పిలిపించారా? అలా ఏం లేదు. అప్పుడు బేసిక్ గా నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు, ఇప్పటిలా కాదు. జస్ట్ అప్పుడు క్యాజువల్ గా తెలిసింది. తర్వాత ఒకసారి కాలేజ్కి వెళ్ళాము సర్టిఫికేట్స్ కోసం. నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. అప్పుడు తనకు అనిపించింది, ఊరికే నెంబర్ మామూలుగా నెంబర్ అడిగాను. నెంబర్ అడిగితే ఎవరైనా ఇవ్వరు కదా, ఎవరు కానీ ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఇవ్వలేదు. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారమ్మా. క్యాజువల్ గా మెయిల్ ఐడి అడిగాను, మెయిల్ ఐడి ఇచ్చింది. ఈమెయిల్ ఐడి ఇచ్చారు, వెరీ గుడ్ జాబ్. తర్వాత నేను ఎంటెక్ జాయిన్ అయిపోయాను. సో అలా అలా అప్పుడప్పుడు మెయిల్ చేసుకుంటా ఉండేవాళ్ళం. నేను ఫ్యాకల్టీగా జాయిన్ అనమాట బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఆ కాలేజ్ కి ఆవిడ రమ్మనేలా చేశారు మీరు. కాదు, నేను మామూలుగా కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ పెట్టాను. నాకు అలా ప్రీ ప్లాన్ ఏం లేదు, కోఇన్సిడెన్స్ అన్నమాట. అంటే ఇద్దరులో ఎవరో ఒకళ్ళు గట్టిగా తలుచుకోవాలండి. ఏదైనా మనం గట్టిగా తలుచుకుంటే అది జరుగుతుంది. అంటే యాక్చువల్ గా ఇక్కడ తలుచుకుంది ముగ్గురు. ఓహో, మీ ఇద్దరు కాకుండా ఇంకోళ్ళు ఎవరు? గాడ్. ఓహో, నేనే అడిగాను, సో మన ఇద్దరం చేసుకుంటే బాగుంటది కదా అన్న. సో నేను అడిగాను, తను అని చెప్పింది. అప్పుడు లేదు, నేను ఇంట్లో మాట్లాడాలి, ఇంట్లో మాట్లాడి ఇంట్లో కన్విన్స్ చేయాలి, తెలీదు, నా టైం కావాలి నాకు అని చెప్పింది. సో అలా అనమాట. తర్వాత 1 5 days తనకి మ్యారేజ్ ప్రపోజల్ ఏదో వచ్చింది.
ఆ రోజు తను చెప్పింది ఓకే, యాక్చువల్ గా అంటే రిలేటివ్స్ అని చెప్పాను కదా, లాంగ్ రిలేషన్ ఉందన్నాను కదా, సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి సో తర్వాత అలా ఇంకా వాళ్ళ ఇంట్లో ఓకే అన్నారు, మా ఇంట్లో ఓకే అయింది. వండర్ఫుల్. అంటే లెక్చరర్ కదా, చాలా చక్కగా చెప్పారు ఈ సబ్జెక్ట్ గురించి. పిల్లలు ఎవ్వరికి డౌట్స్ రాకుండా చెప్పారు లెక్చరర్ గారు. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్ టీచర్ గారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు మేడం గారిని అడుగుతాను నేను. అంటే ఒకరికొకరు పరిచయం ఉన్నారు, ఇలా ఉంటుంది డెఫినెట్ గా. బట్ బర్త్డేస్ కానీ ఏదైనా ఉంటే చాలా నిజంగా స్పెషల్ గా ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరి స్టోరీలో బర్త్డేకు దేని ఒక దానికి ఒక అడ్వెంచర్ జరుగుతుంది. కానీ మీ పుట్టినరోజుకి జరిగిన అడ్వెంచర్ నిజంగా నాకు చాలా అడ్వెంచరస్ గా అనిపించింది. దానికి సంబంధించిన ఒక పిక్చర్ ఉంది మా దగ్గర. లెట్స్ సీ. చువట్టుపురం పోలీస్ స్టేషన్. దొంగలూరులో దొంగతనంగా గురుగారు ఏం చేశారు? ఆ ఊరికి మీకు ఏంటి సంబంధం? మేడం గారి మాటల్లో. యాక్చువల్ గా నా బర్త్డే మేలో వచ్చింది, May 5th. ఓకే. గేట్ క్లాసెస్ కి వెళ్ళేదాన్ని. ఆ రోజు కూడా వెళ్ళొస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరు చీరాల వరకే వచ్చేవాళ్ళు, అలా అక్కడి వరకు డ్రాప్ అయిపోయారు. నేనేదో క్యాజువల్ గా అలా కూర్చొని ఉన్నాను విండో సీట్. సడన్ గా ఇలా చూడంగానే దిగుదామని, ముందు ఇలా లెగుదామని చెప్పి ఇలా చూడంగానే తిను షాక్. నేను అసలు ఇంకా అంటే ఫస్ట్ బర్త్డే కదా, తెలిసాక ఫస్ట్ బర్త్డే తంది. సో Okay. జస్ట్ ఏదన్నా Surprise. తను గెస్ట్ చేయదు కదా. ఎన్ని బోగీలు పట్టించా? అది దాదాపు 10 to 12 ఉంది. 10 to 12 బోగీలు 10 నిమిషాల్లో పరిగెడుతూ మొత్తం అంతా వెతికి చివరికి హ్యాపీ బర్త్డే చెప్పారు ఆవిడ కనిపిస్తే. చాక్లెట్ ఇచ్చాను. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి స్పెషల్. చాలా కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఫోన్ లేదు, మెసేజ్ చేయడానికి లేదు, ఎక్కడుందో తెలియదు, ఏ బోగిలో ఉందో తెలియదు, ఆ ట్రైన్లో ఉన్నారో లేదో కూడా తెలియదు, కానీ బర్త్డే రోజు విష్ చేయడానికి వెళ్ళారు. వండర్ఫుల్, సూపర్. సో దట్టు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్లు ఇద్దరికి కొంచెం గుర్తుంటాయా? యా, ఏ గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు మీరు? ఫస్ట్ది పౌచ్. పౌచ్. ఓకే, మేడం గారు మీరేమి ఇచ్చారు ఆయనకి? వాచ్ ఇచ్చాను. వాచ్ ఇచ్చారు. దీంట్లో ఎంత నిజం ఉందో చూద్దాం. మా న్యాయ నిర్ణేతలు అడిగి తెలుసుకుంటాం. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. పిక్చర్ ప్లీజ్. యూర్ రైట్. డెఫినెట్లీ మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ గెలుచుకున్నారు. మా డైరెక్టర్ గారు ఇస్తారు ఆయన ఆస్తులను తీసి. ఓకే, బట్ సో ఇలాగే నవ్వుతూ ఎప్పుడు మీరు ఉండాలని మేము కోరుకుంటూ, అండ్ డెఫినెట్లీ మీ ఇద్దరు ద్వారా ఇంకో 2 కుటుంబాలు కూడా ఒకటి అవుతున్నాయి. సో ఆ 2 కుటుంబాలను కూడా ఇక్కడ ఆహ్వానిద్దామా? రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెంచేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టావంటే టాపు టాపు టాపులేసి పోతే అదిరిపోయి డాన్స్ చేశారు. మీ అందరిలో అద్భుతమైన డాన్సర్లు ఉన్నారు విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఫోన్ బాగా వాడుకోవాలి మనమంతా దీన్ని. సో ముందుగా పెళ్లి కొడుకు తరఫు వాళ్ళందరూ ఇటు సైడ్ కూర్చోండి, అండ్ పెళ్లి కూతురు తరఫు వారందరూ ఇటు సైడ్ కూర్చోండి. ఫుల్ సైన్యంతో వచ్చారు 2 సైడ్లు. వెరీ గుడ్. అండ్ అసలైన ముచ్చటైన విషయం ఏంటంటే, 2 కుటుంబాలు ఒకరినొకరు పరిచయం చేసుకోబోతున్నారు. ఆల్రెడీ పరిచయాలు ఉన్నాయి. మీ గురించి మీరు ఇంకొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు, అండ్ వీళ్ళ ద్వారా మేము కూడా తెలుసుకోబోతున్నాం. సో ఇంత చక్కనైన 2 కుటుంబాలు ఒకటి అవుతుంటే మాకు కూడా చాలా ఆనందం. వెల్కమ్. సో ముందుగా మేడం గారు మీ సైడ్ నుంచి వస్తాను. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ తో ఉన్నట్టుంది మీ ఆర్మీ. మాకు కొంచెం పరిచయాలు చేస్తారా? మిడిల్ అంది మా అత్తయ్య మామయ్య. అత్తయ్య మావయ్య. మమ్మీ వాళ్ళ తమ్ముడు. ఓకే. అట అన్నయ్య. హలో అండి. పెద్ద అన్నయ్య వాళ్ళ. నమస్తే. నెక్స్ట్ వాళ్ళు కూడా అత్తయ్య మామయ్య. ఈ జూనియర్ ఇందిరాగాంధీ ఎవరు? పిన్ని వాళ్ళ అమ్మాయి. ఓ పిన్ని వాళ్ళ అమ్మాయి. మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మాయి. ఓకే. చిన్న అమ్మాయి. తన మిడిల్ గ్రీన్ కలర్ సారీ మా డాడీ వాళ్ళ సిస్టర్. హలో ఎల్డర్ అండి. సిస్టర్. పక్కన నా కజిన్ అశ్విని. ఓకే. నెక్స్ట్ రవి కజిన్. అండ్ నెక్స్ట్ మా పిన్ని. హలో అండి. పైన వాళ్ళు కజిన్స్ గోపి, శరత్, భరత్, కళ్యాణ్, కళ్యాణ్. చార్మి. హాయ్. సిస్టర్స్ హలో అండి. హాయ్ హాయ్
హాయ్. ఇట్ లాస్ట్ మౌనిక మౌన్ సిస్టర్. ఓకే హాయ్. వెనకాల నలుగురు డిక్కిడియంలు ఉన్నారు మా బ్యాచ్. నా సీనియర్లు ఉన్నారు నలుగురు వెనకాల. వాళ్ళు కూడా కజిన్స్. వాళ్ళు కూడా కజిన్సే. చిన్న కజిన్స్, చిన్న కజిన్స్, పెద్ద కజిన్స్. వండర్ఫుల్. అందరికి వెల్కమ్. ఇటు సైడ్ సార్. మిడిల్ అమ్మా నాన్న. హలో అండి, నమస్తే. మావయ్య అత్తయ్య. నమస్తే. నెక్స్ట్ అన్న వదిన హాయ్. వాళ్ళ పాప. హాయ్. నెక్స్ట్ మావయ్య అత్తయ్య. హలో అండి. నెక్స్ట్ అన్నయ్య వదిన. హలో. చెల్లి బావ. హలో అండి. వాళ్ళ హాయ్. పిల్లలు లిఖిత నిత్య. హాయ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ హలో అండి. అండ్ రాఘవేంద్ర. హాయ్. నెక్స్ట్ బ్రదర్ బ్రదర్, కజిన్. కజిన్స్. వెంకటేష్. ఇటు సైడ్ ఏమైనా పొలిటీషియనా? ఇటు సైడ్ అంటే చాలా పద్ధతిగా షర్ట్ నలగకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా కూర్చున్నారు ఆయన. నిజంగానే పొలిటీషియన్ అతను. అవునా? Yeah. సార్ గురుగారు నమస్కారం. చిన్న చిన్న పనులు ఉన్నాయి సార్, చేసి పెట్టాలి మీరు. సో మీ అందరికి కూడా వెల్కమ్. అవును మాస్టరు, ఇప్పుడు మీరు సీనియర్ గా ఉన్నారు, ఇప్పుడు జూనియర్ గా ఉన్నారు. వెరీ గుడ్. దాని తర్వాత మీరు లెక్చరర్ గా ఉన్నారు, ఆవిడ స్టూడెంట్ గా ఉన్నారు. వెరీ గుడ్. అప్పుడు ఎన్ని సందర్భాలైనా వచ్చుండొచ్చు నాకు తెలిసి ర్యాగింగ్ చేయడానికి, కానీ మీరు చేస్తుంటారు. ఎందుకంటే చట్టరీత్యా నేరం కాబట్టి కదమ్మా. ఓకే, కానీ కాలేజీల్లో బ్యాన్ చేశారు కానీ ఇళ్లలో ర్యాగింగ్ ఇంకా పూర్తవలేదుగా. మా ఈ షో ద్వారా మీకు ఒక అద్భుతమైన కానుక, మీకు బంపర్ ఆఫర్ సార్. చిట్ట చివరిసారి, ఇంక దీని తర్వాత ఎలాగో కుదరదు కాబట్టి చిట్ట చివరిసారి ఆవిడ మీరు ఏమైనా ర్యాగింగ్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు. అనుకుంటున్నాను. అనుకోవాలి మీరు, ఎందుకంటే దీని తర్వాత కుదరదు ఇంకా. దీని తర్వాత గరిటంతా ఆవిడ చేతిలోనే ఉంటుంది కదా. ఓకే. యాక్చువల్ గా నా చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ ప్రపోజ్. బా, వాట్ ఎన్ ఐడియా. జూనియర్ గారు, సీనియర్ గారు ఆయన చుట్టూ తిరుగుతూ ప్రపోజ్ చేయమని అడుగుతున్నారు. ఓకే, అది కూడా డాన్స్ చేసుకుంటాం. మేడం గారు యాక్షన్. నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా. సార్, పాట వచ్చింది, నాకు అర్థమైంది. డాన్స్ లాంటిది ఏదో వేలు అన్నారు. ఓకే, సౌండ్ రాలేదేంటి సార్ ఐ లవ్ యూ అని అడగండి. సౌండ్ ఏది? అందరికి వినిపించేలా చెప్తే అలాగా, మీకు ఒక్కరికి వినిపించాలని అలా. ఓహో, సీనియర్ అనుకున్నా, జూనియర్ కూడా తెలివైన వాళ్ళే. వామ్మో, ఇదంతా ఓన్లీ సరదా కోసమే. చిట్ట చివరిసారి ఆయన ఏదైనా మిమ్మల్ని ధైర్యంగా ఒక ప్రశ్న అడగగలడేమో అని మేము ట్రై చేసాం. బట్ చివరిసారి కూడా ఆయన ధైర్యం చేయలేదు. ఆయన ఇప్పుడు కూడా ఎందుకైనా మంచిది. యాక్చువల్ గా నేను ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా, ప్రజెంట్ కాదు. ప్రజెంట్ ఓకే, బట్ రేపు ఫ్యూచర్ లో మీరుండ్రు, మేమిద్దరే ఉంటాం. ఇంకా ఎంత బట్ డెఫినెట్లీ ఏం కాదు, చాలా చక్కగా ఉంటారు. చూడ్డానికి ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఫ్యూచర్ విల్ బి వండర్ఫుల్ అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇద్దరు. థ్యాంక్ యూ మేడం గారు. ఈయన సైడ్ అయితే ఆయన ఫర్ ద లాస్ట్ టైం ఒకసారి ర్యాగింగ్ చేస్తే ఎలా ఉంటుంది పెళ్లికి ముందు అనేది చేసేసారు, అయిపోయింది. మీకు కూడా డెఫినెట్లీ మీ తరఫు నుంచి కూడా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అవునా? అవును. చిన్నప్పటి నుంచి అనుకున్నది మీరు ఎలా ర్యాగింగ్? చిన్నప్పటి నుంచి ఏమో అనుకోలేదు, అంటే రీసెంట్ గా అనుకున్నా. ఓకే, కట్. మీరు రీసెంట్ గా చాలా విషయాలు అనుకుని ఉంటారు కదా, సో వాటిలో మీరు అడుగుదాం అనుకున్నది ఏమైనా ఉందా? చాలా ఇంపార్టెంట్ అసలు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏంటది? సీరియస్, దట్ ఈస్ వెరీ సీరియస్. ఇంతవరకు నన్ను ఏమని పిలవరు. పిలవరు? పేరు పెట్టి పిలుస్తారు? పేరు పెట్టి కూడా పిలవరు, అసలు ఏం పిలవరు. ఒక పెట్ నేమ్, ఒక ముద్దు పేరు ఏదో ఒకటి మీ తరఫు నుంచి ఉండాలి కదా. బట్ ఇప్పటి నుంచి నేను పిలుద్దామని డిసైడ్ అయ్యాను. ఏమని? అంటే జీ తెలుగు సమక్షంలో యాపిల్ ఇచ్చాను కాబట్టి ఇంకా యాపిల్ అని పిలుద్దాం. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ. యాపిల్ అని పిలుద్దాం అనుకుంటున్నారా? ఓ సూపర్, వెరీ స్పెషల్ నేమ్ ఇది. సో మిగతా వాళ్ళని అడిగి తెలుసుకుంటా నేను, అంటే మిగతా వాళ్ళు పర్మిషన్ అవసరం లేదు. బట్ స్టిల్ యాపిల్ అనే పేరు ఓకేనా? ఓకే ఓకే, ఇట్ సైడ్ ఓకే. యాపిల్ అనే పేరు నో ఒప్పుకోవట్లే కొంతమంది. అబ్బే మార్చాలి సార్, వాళ్ళకి యాపిల్ ఇష్టం లేదేమో. మోర్ ఆప్షన్స్. ఏంజల్ అని పిలిస్తే బాగుంటుందేమో. మరీ కొంచెం కష్టం అవుతుంది సార్ ఇంగ్లీష్ స్పీకింగ్ పొద్దునే. సో గురుగారు వాళ్ళు ఇంకొన్ని ఆప్షన్లు ఇస్తున్నారు, మీరేమంటారు? ఏంజల్, ఆల్రెడీ ఏంజల్ అని పిలుస్తామా?
మీరు అసలు చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు సార్ మీరు. సో ఈ రోజే పెడుతున్నాం కాబట్టి యాపిల్ అనేది నిజంగా చాలా స్పెషల్. అండ్ సాధారణంగా ఒకరికి ఒక పేరు పెడుతున్నప్పుడు గ్యారంటీగా నామకరణం చేస్తాం కదా, ఇప్పుడు అదే చేస్తాం. పల్లెల్లో బియ్యం తీసుకున్నాడే. రండి గురువు గారు, మేడం గారికి యాపిల్ అనే ఒక ముద్దు పేరు నామకరణం చేయబోతున్నారు. వెరీ గుడ్. పేరు పెట్టేసిన 1116 నాకు తీసుకోవాలి దగ్గర కదా. భజంత్రీలు ఇడిచేదేమే. ముందు ఆవిడ వేలు పట్టుకుని ఆ పిల్లని రాయించండి ఆయన తెలుగులో. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి. ఇలాగే నవ్వుతూ ఉండండి. బట్ అన్నిటికంటే ముందు విషయం ఏంటంటే మీరు వాళ్ళ గురించి తెలుసుకున్నారు, ఆవిడ మీ గురించి తెలుసుకున్నారు, 7 years గా తెలుసుకుంటూనే ఉన్నారు. అండ్ వీళ్ళ గురించి కూడా మీరు కొంచెం కొంచెం తెలుసుకునే ఉండుంటారు. బట్ డెఫినెట్ గా ఈసారి అంటే మా తరఫు నుంచి అయితే యాపిల్ గిఫ్ట్ గా ఇచ్చాం, మా తరఫు నుంచి ఒక నామకరణం అవి చేసాం. వెరీ గుడ్, ఓకే. బట్ అసలైన విషయం ఏంటంటే మీ 2 టీముల్లోంచి, ఈ 2 ఫ్యామిలీలోంచి వీళ్ళు అందుకునే మొట్టమొదటి గిఫ్ట్ మీ చేతుల మీదుగా వీళ్ళ వైపు వెళ్తుందా, మీ చేతుల మీదుగా వీళ్ళ వైపు వెళ్తుందా మనం తెలుసుకోవాలి. అంటే ఎవరి టీం స్ట్రాంగ్ ఉందో నాకు తెలియాలి కదా. ఇట్ సైడ్ స్ట్రాంగ్ ఉన్నారా? మీరే గెలుస్తారా? ఓకే, మీరు గెలుస్తారా? ఇట్ సైడ్ సౌండ్ కొద్దిగా గట్టిగా వస్తుంది సార్. పొలిటీషియన్ గారు కొద్దిగా గట్టి సార్. మీకు సంబంధించిన ఒక పాట వస్తుంది, మీరు ఛాలెంజ్ చేసుకోవాలి. ఓకే, మ్యూజిక్. పంతం నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. 2 ఫ్యామిలీలు సిద్ధంగా ఉన్నారు. మేం గెలుస్తాం అంటే మేం గెలుస్తాం అని. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఒక చిన్న పోటీ, చిన్నప్పటి నుంచి ఆడుతున్న ఆట. సో ఓ పెద్ద తాడిస్తాం, ఆ తాడి చివరంతా మీ ఫ్యామిలీ పట్టుకోండి. ఈ తాడి చివరంతా మీ ఫ్యామిలీ పట్టుకుంటారు. మధ్యలో అడ్డంగా ఒక గీత ఉంటది. ఈ గీత దాటి మీరు వచ్చినా, ఈ గీత దాటి వాళ్ళు వచ్చినా ఆపోజిట్ టీం గెలిచినట్టు. రెడీయా? లెట్స్ డూ ఇట్. కమ్ ఆన్. ఓకే, సో ఆడపెళ్లి వారు, మగ పెళ్లి వారు ఇటున్నారు. ద లేడీ డాన్స్ వీర నారీమణులు ముందుకు వచ్చారు. సో బెస్ట్ ఆఫ్ 3 ఆడుతున్నాం. ఇందులో ఫస్ట్ రౌండ్ పాయింట్ కోసం 2 సైడ్ల నుంచి వచ్చారు. ప్రాబ్లం లేదు. తాడు లాగుడే లాగుడు, మామూలు కాదు. సో మీరిద్దరు ఇలా కూర్చోండి అటు ఇటు. కిల 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 పడుచుకో కిల పలికే ప్రియ గీతిక పెళ్లి కిల. వెరీ గుడ్. జాగ్రత్తమ్మా, చాలా ఈజీ. మీ అందరికీ నాకు తెలుసు. లైన్ కి చాలా అతి దగ్గరలో ఉన్నారు. ఎందుకైనా మంచిది 2 అడుగులు వెనక్కి వెళ్ళండి. మీకు చాలా ఈజీ అమ్మా ఇది లాగడం కదా. ఎలా అయితే అంకుల్ని లాగారు లోపలికి అలాగే. ఓకే, రెడీ? ఉన్న కోపం అంతా, మీ ఆయన మీద ఉన్న కోపం అంతా ఈ తాడు మీద చూపించండి, సరేనా? వెరీ గుడ్. 3, 2, 1 గో. ఖేలో 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 రే. ఖేలో 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 రే. ఖేల్ ఖతమయ్యే దాకా డోంట్ స్టాప్ రే. ఖతమయ్యే దాకా డోంట్ స్టాప్ రే. జీలో 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 రే. జీలో 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 రే. జిందగీని ఇదే దాకా డోంట్ స్టాప్ రే. జిందగీని ఇదే దాకా డోంట్ స్టాప్ రే. లక్కొచ్చిలో సూపర్ మచ్చి బడ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి బడ సూపర్ మచ్చి. వెరీ గుడ్ లేడీస్, వెల్ డన్, సూపర్. ఏం పర్లేదు. ఇంకా 2 రౌండ్స్ మనం అక్కడ చూసుకుందాం. సో లేడీస్ ఛాన్స్ అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు జెంట్స్ రండి అమ్మా. ఆయన ఇచ్చారు కూడా జెంట్స్ రండి. ఓకే, సో వీర నారీమణులు ఫస్ట్ ఆగండి. ఫస్ట్ లేడీస్ స్టార్ట్ చేశారు. ఓకే, బాగుంది అనుకున్నాను. లెవెల్ చేద్దాం అనుకుని ఇటు సైడ్ లాగుదాం అనుకున్నా సెంటర్ కి. అబ్బే, ముందున్న ఆంటీ ఏరియా ఆవిడ అగో, ఆవిడైతే సింగిల్ హ్యాండ్ ఇలా పెట్టి అలా ఒక లాగుడు లాగింది అంతే. మొత్తం సెట్ అయిపోయింది మ్యాటర్ అంతా. బట్ అంకుల్స్ అండ్ బ్రదర్స్ చాలా కష్టంగా ఉండొచ్చు, బట్ ట్రై చేయండి. 3, 2, 1 గో. ఖేలో 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 రే. ఖేలో 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 రే. ఖేల్ ఖతమ
ఖతమయ్యేదాకా డోంట్ స్టాప్ రే జీలో 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 రే జిందగీని ఇదేదాకా డోంట్ స్టాప్ రే లాక్ కొచ్చి డోర్ నాక్ చేస్తాదని వెయిట్ చేస్తూ యూ డోంట్ స్టాప్ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఓకే సో మా మగ జెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా బీభత్సంగా ఆడారు. అండ్ ముందైతే గురువు గారు నుంచున్నారు. ఫస్ట్ ఒప్పుకునే సమస్య లేదు, అటు ఇటు అన్నారు 2 సార్లు. ఆయన ఓహో అదే వదిలేసి పక్కొచ్చాడు అలాగే ఆయన కూడా బట్ ప్రయత్నం చేశారు. వెల్ డన్, కంగ్రాచులేషన్స్, మీకు పాయింట్. అండ్ లేడీస్, మీ టీం కి మీరు పాయింట్ తీసుకొచ్చారు, కంగ్రాచులేషన్స్. ఇక ఇప్పుడు డిసైడింగ్, ఇది ఎవరికి పాయింట్ వస్తే వాళ్ళ టీం గెలిచినట్టు. సో ఈ డిసైడర్ ఆడడానికి పెళ్లి కొడుకు గారు రండి, పెళ్లి కూతురు గారు రండి. మీకు తోడుగా మీకు సపోర్ట్ చేయడానికి అతి పెద్ద వాళ్ళని పిలుస్తున్నాను, ద సీనియర్ నటులు. చివరి వరుసలో ఉన్న 5 రండమ్మా. సైడ్ నుంచి పాప నువ్వు కూడా దా, కమా కాసేపు చూసుకుందాం వీడియో, దా సరదాగా ఆడదాం దా. వెరీ గుడ్, ఇలా నుంచో. తిరునొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ముందు నుంచో పెట్టండి సీనియర్ ని. పసికోనా ఏలాలి. ఇటు సైడ్ 1 2 3 4 5, అండ్ ఇటు సైడ్ 1 2 3 4 5. ఓకే, సీనియర్స్ ముందుకు వచ్చారు మీకు హెల్ప్ చేయడానికి. సో ఇంటి పెద్దలు వీళ్ళు. సో వీళ్ళు వచ్చారు కాబట్టి చాలా జాగ్రత్త, ఆంటీలు జాగ్రత్త లాగాలి. ఓకే కదా, రెడీ 3 2 1 గో. ఖేలో 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 రే ఖతమయ్యేదాకా డోంట్ స్టాప్ రే జీలో 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 రే Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi. Hey, silk cheers, చుట్టుకున్న software roll, ponytail కట్టుకున్న first rank roll, high heels వేసుకున్న సరస్వతి roll, మన బాలు గారి కళ్ళలోన చిల్లి powder roll. That is Mahalakshmi, that is Mahalakshmi. సో మా తరఫు నుంచి హోమ్ థియేటర్ ని గిఫ్ట్ గా ఆడపల్లి వారు గెలిచారు కాబట్టి మీ మొట్టమొదటి బహుమతి వాళ్ళ చేతుల మీదుగా. రండి అందరు రండి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్. సో మీ ఫ్యామిలీలో చాలా మందికి సరదాగా మీరు కొన్ని టైటిల్ ఇచ్చారు, అండ్ వాళ్ళు అంతే సరదాగా అన్ని టైటిల్స్ అందుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఫ్యామిలీ అనగానే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అన్న చెల్లి అక్క తమ్ముడు అమ్మ నాన్న ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒకటిగా అయి ఇలాంటి సందర్భంలో బ్లెస్సింగ్స్ ఇస్తూ విషెస్ తెలియచేస్తూ ఒకటవ్వాలి అండ్ ఫ్యూచర్ మొత్తం చాలా బాగుండాలి అని కోరుకుంటారు. సో అందులో ముఖ్యంగా అమ్మ నాన్న అండ్ ఉద్యోగరీత్యా నాన్నగారు రాలేకపోయినా బ్యాక్ వెళ్తే లవ్లీ చైల్డ్హుడ్ లోంచి కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ మీకు చాలా క్లోజ్ అయిన పర్సన్వి. సో ఒకసారి ఆ పిక్చర్ చూద్దాం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. మీ మెమరీస్ లో మీకు బాగా గుర్తున్నది అమ్మ గురించి? యాక్చువల్ గా తను నాకే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనమాట చెల్లి కన్నా. అండ్ నా 10th క్లాస్ నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను అనమాట.
అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా కనిపించిన వాళ్ళందరికీ మా అమ్మాయికి స్కూల్ ఫస్ట్, మా అమ్మాయికి స్కూల్ ఫస్ట్ అని చాలా హ్యాపీగా చెప్పుకునేది. మేము బాగా చదివి బాగా సెటిల్ అవ్వాలంటే చాలా ఇష్టం అన్నమాట. సో మేము కూడా అలాగే అయ్యామని మనలోని ప్రాణం అమ్మ మన డెఫినెట్లీ ఎక్కడున్నా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ తప్పకుండా ఆవిడ బ్లెస్సింగ్స్ మీకు అందిస్తూనే ఉంటారు. అండ్ ఇదంతా చూసి కూడా చాలా ఆనందపడతారు. అమ్మ లేని ఆ లోటు తప్పకుండా అత్తగారి రూపంలో అత్తగారు తీరుస్తారు తప్పకుండా. సో మీ మావయ్య అత్తయ్య చేతుల మీదుగా పాపని వాళ్ళ చేతుల్లో పెడదాం. నాలో నేను నీలో నేను నువ్వంటే నేనురా నాతో నేను నీతో నేను నేనంటే నేనురా. మరి మీలో ఇంకొంచెం జోష్ ఇంకొంచెం ఎనర్జీ పెంచడానికి మీ ముందుకి ఒక సర్ప్రైజ్ గెస్ట్ తీసుకొస్తున్నాను నేను. ఐ యు రెడీ? రెడీ. లెట్స్ బిగిన్. కమ్ ఆన్. ఓకే, సో మన ఈ గానా బజానాలో మీకు ఇంకొంచెం ఎనర్జీ నింపడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అని చెప్పాను కదా. సో పిలుద్దామా? ఓకే, ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది ఫ్యామిలీ హీరో, ది యాంగ్రీ యంగ్ మ్యాన్, డాక్టర్ రాజశేఖర్ గారు. అల్లో నేరేడు అల్లో నేరేడు అల్లో నేరేడు పళ్ళే అచ్చంలా కళ్ళు నన్నే చూస్తే కోరికలొద్ది అవుతాయి గుర్రాలు చూపుల కోరేటు మాటల కోరేటు నవ్వుల కోరేటు నడుము కోరేటు కంపా కుత్తక కావాలంటే ఇస్తారు రిపేటు సూపర్ సర్జీ, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ గరుడు వేగ సూపర్ హిట్ అయింది అండ్ జనాలందరూ సూపర్ గా ఎంటర్టైన్ అవుతున్నారు ఆ సినిమా చూసి. సో మీ మాటల్లో ఈ సినిమా గురించి వినాలి అంటే మీ సినిమా ఫ్యామిలీ కూడా రావాలి కదా ఇక్కడికి, రైట్? ఈ సినిమాలో మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ ఇక్కడికి రావాలి కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేద్దాం, రైట్? ఓకే, సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పూజ, శ్రద్ధ అండ్ ఆదిత్. థ్యాంక్ యూ అండ్ నలుగురికి వెల్కమ్. అండ్ మా రారెండో వేడుక చేద్దాంలో మీ సక్సెస్ వేడుక కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ సో హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్ కి. సార్ మీ మాటల్లో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను నేను. ఫుల్ హ్యాపీ, 100% హ్యాపీ మీరు? చాలా 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 హ్యాపీ. ఇలాంటి ఇటుని ఇప్పుడు మా ఆఫీస్ లో ఏం మాట్లాడుకుంటున్నారంటే, సార్ అంకుశం అంత ఇట్ట అంకుశాన్ని దాటిందా, రేపు ఎల్లుడి తెలిసిపోతుంది అన్నారు. డెఫినెట్లీ సార్. అండ్ మంచి రోజులు అలా వస్తూ ఉంటాయి, అలా వస్తూ ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇందా మీరు అన్నట్టు అంకుశం కంటే హిట్టా, అంకుశం కంటే తక్కువ హిట్టా అని కాదు, అంకుశం కంటే ఎంత పెద్ద హిట్ అనేది కౌంట్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఈ రోజు మీ నలుగురికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. సో పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు, బోత్ బ్యూటిఫుల్ లేడీస్, మీరు పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు. అండ్ ద జెంటిల్మెన్స్, మీరిద్దరు పెళ్లి కూతురు తరఫు వాళ్ళు, రైట్? ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు ఇంకొంచెం కలొచ్చింది. సో ఫ్యామిలీలు ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాయి. వెరీ గుడ్. పెళ్లి కొడుకు గారు సాయంత్రం నుంచి గారు ఇప్పుడు కొత్తగా సిగ్గుపడుతున్నారు మీరు. సో మీకు విషయం చెప్పాలి, ఈవిడ గారి కాలేజీలో సీనియరు. అండ్ అలాగే దాని తర్వాత ఆయన లెక్చరర్ గా మారిన తర్వాత ఈవిడ స్టూడెంట్. సో ఒక 7 years లాంగ్ స్టోరీ తర్వాత బోత్ ద ఫ్యామిలీస్ ఆర్ రెడీ అండ్ దే ఆర్ సో హ్యాపీ. సో ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ మగ పెళ్లివారు అండ్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ ఆడపెళ్లివారు. సో ఇప్పటి వరకు పోటా పోటీ నడుస్తుంది, ఈక్వల్ పాయింట్స్ లో ఉన్నారు. లెట్స్ సీ హూ విల్ విన్ ది గానా బజానా. తెలుగే కదా? అవును సార్. తెలుగు అయితే వాళ్ళిద్దరికి ఏంటి? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా
मैं हूं ना थैंक यू थैंक यू थैंक यू हिंदी बिल्कुल नहीं चलेगा. हिंदी चलेगा आप हिंदी गाओ मैं तेलुगु डबिंग आता మేము ఒక పాట వినిపిస్తాం ఆ పాట వినగానే ఆ సాంగ్ ఏంటి అనేది ఓ మినిమం 2 లైన్స్ పాడాలి సరిగ్గా పాడకపోతే టాస్క్ ఉంటుంది తాళం శృతి కూడా కరెక్ట్ ఉంటుందా? వాళ్ళిద్దరు ఎవరు ఓ పెళ్ళి ఓకే ఓకే తాళం శృతియా The song we should clap. ఏంటమ్మా ఏంటి ఏదో డీలింగ్ జరుగుతుంది If we recognize the song, then we should. What should we do? अरे आपको सीटी मारना आता है नहीं आता. ताली. आपको आता है अरे విజిల్ ఇవ్వండి రా రెడీ రెండు టీములు సిద్ధంగా ఉన్నారు విజిల్ ఎవరేస్తే వాళ్ళ సైడ్ పాడాలి రెడీ మ్యూజిక్ ఓకే ఏమండి విజిల్ నా దగ్గర ఉండింది మా వాళ్ళు అయ్యో అయ్యో అన్నారు అయితే టూచ్ టూచ్ మళ్ళీ టూచ్ మళ్ళీ రెడీ మ్యూజిక్ విజిల్ 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 ఒకటే సార్ ఈసారి గట్టిగా వేసారా ఎవరు పాడుతున్నారు చేయొద్దండి ఏమంటున్నారంటే వీళ్ళందరూ మేము పెళ్లి కూతురు వైపు కాబట్టి మేము వాళ్ళని గెలిపిద్దాం అని ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు మరి ఇండీసెంట్ గా విజిల్ వేసేయండి సార్ అసలు. ఎవరికొచ్చో పాడండి పర్లేదు ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేక ప్రేయసి అందమంతా అక్షరాల వెన్నెలా. ఓకే కరెక్ట్ పాడారో లేదా ఆయన చుట్టమే కాదు సింగర్ ని తీసుకొచ్చినారు చాలా బాగా పాడారు ఇంకా అన్నయ్య నన్ను అడగలే నేను పాడుంటే కాచిగూడ సికింద్రాబాద్ ఉత్తరాల ఊర్వశి. ఓకే సో టైం బ్యాడ్ అంటే ఇదే అనమాట గురువు గారు మీరు కరెక్ట్ గా పాడారు కాబట్టి మరి ఆ పాటకి మీ టీం నుంచి ఎవరు డాన్స్ చేయబోతున్నారు మీరు పాట పాడితే ఆయన డాన్స్ చేయడం ఏంటండి దీని కూడా డబ్బింగ్ దీని కూడా కమా ఎవరిని చెప్తారు ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతిద్దాము. హల్లా, హల్లా, అదెంత వేడి వెన్నెలా ముట్ల ముట్టి ముడేసుకున్న ముద్దులా ఈయన హీరో లిరిక్ డాన్స్ చేయట్లే కానీ హీరోయిన్ లిరిక్ డాన్స్ చేస్తున్నాడు ఆయన. ఆహా వెరీ గుడ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇట్స్ ఐ టీమ్ కి 1 పాయింట్ విసులు పెట్టుకున్నారు విజిల్ ఏంటి సార్ జేబులో పెట్టుకున్నారా ఏంటి అవును జేబులో పెట్టుకుని ఆయన ఇంటికి పట్టుకెళ్ళాలని రెడీ సార్ విజిల్ వేయాలి వెంటనే ఈసారి కంపల్సరీ విజిల్ ఇచ్చేది రావాలి ఎవరు చాలా స్పీడ్ ఎవరు గరుడ వేగానో వాళ్ళు పెట్టుకోవాలి దిస్ ఈస్ ఇన్ హౌస్ బ్రాండింగ్ ఓకే సెకండ్ సాంగ్ ఇచ్చేది విజిల్ వచ్చింది అవును నాకు డౌట్ పెళ్లి కొడుకు గారేనా బస్ కండక్టరా సార్ కాలేజ్ లో టీచర్ సార్ సారీ సారీ సైలెన్స్ సైలెన్స్ విజిల్ అనమాట అది సైలెన్స్ విజిల్ ఎస్ పాడండి సార్ పాడ తెలియకపోతే పనిష్మెంట్ దాయి దాయి దామా పులికే కుందనాల బొమ్మ లేదమ్మా కాదు ఈ దాయి 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 అది ఆయనకి ఇప్పుడు ఒరిజినల్ డౌట్ వచ్చింది నేను పాడింది కరెక్టా రాజశేఖర్ గారు చెప్పింది కరెక్టా ఏది కరెక్ట్ అర్థం కావట్లేదు బట్ ఎస్ కంగ్రాచులేషన్ సూపర్
ఇప్పుడు ఇట్ సైడ్ టీం వాళ్ళు పాట పాడారు కాబట్టి టాస్క్ కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇట్ సైడ్ టీం కి టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీరు హీరో రాజశేఖర్ గారికి ఓ మంచి కథ చెప్తారు. మీకు 2 minutes టైం ఉంటుంది. 2 minutes లో ఆయన ఒప్పుకునే కథ. ఆ కాకి రాళ్ళు తీసుకెళ్ళి చెప్పచ్చా? మీరు కనుక కథ చెప్పకపోతే ఇట్ సైడ్ టీం వాళ్ళు కథ చెప్పేస్తారు. మీరు ఎవరైనా కథ చెప్తున్నారా? పెళ్లి కొడుకు టీం ఇంత వీక్ ఉంది. సారీ, ఇట్ సైడ్ టీం వాళ్ళు ఓడిపోయారు టాస్క్. కథ చెప్పండి. అదో ఒక కథ రెడీ సార్ అక్కడ. ఓ కదే ఓకే. ఇక్కడ గారు అంకుశం చిన్నప్పుడు ఇప్పుడు సారు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ ఒక పొలిటీషియన్ అయితే ఎలా ఉంటుంది? పోలీస్ ఆఫీసర్ గా చాలా కష్టాలు పడ్డారు. చాలా మంది పొలిటీషియన్స్ ప్రెషర్ ఉంది ఆయనకి. సో నేనెందుకు పొలిటీషియన్ అవ్వకూడదు, నేనే పొలిటీషియన్ అయ్యి ఎందుకు ఈ సమాజాన్ని బాగు చేయకూడదు అనేది ఒక స్టోరీ సార్ తీస్తే బాగుంటుంది. రైట్ ఏం పెడదాం? రైట్ మీద ఎవడైతే నాకేంటి ఆ సినిమా కథ చెప్పి సార్ నేను కూడా మీరు కూడా కథ చెప్తారా? కథ కాదు, యాక్చువల్ గా నా ఫీలింగ్స్. యాక్చువల్లీ సార్వి మూవీస్ చిన్నప్పుడు చూసేవాడిని నేను. అప్పుడు చిన్నప్పుడు కదా, జనరల్ గా యాక్షన్ మూవీస్ అంటే అందరూ ఇష్టపడతారు కదా. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా మావయ్య ఇంటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఓన్లీ సూర్యుడు, శివయ్య ఆ టైం అన్నమాట. నేను చాలా చిన్న పిల్లాన్ని ఆ టైంలో కూడా. అప్పుడు స్కూల్ చదువుతున్నా. ఆ మూవీస్ నాకు చాలా నచ్చాయి అనమాట. సార్ యాక్షన్ గానీ, ఆ ఫైటింగ్స్ అప్పుడు చాలా ఇంట్రెస్ట్ సార్ మీరంటే అప్పుడు. ఓకే, నెక్స్ట్ సాంగ్ రెడీయా? విజిల్స్ రెడీయా? ఈసారి ఇంకొంచెం ఈజీ. కమాన్. అబ్బా, పాట ఏంటి భయ్యా? పాడు. ఏ రాజు కన్నుల్లో నువ్వే, ఏ రాజు గుండెల్లో నువ్వే, ఏ రాజు మనసంతా నువ్వే, మనం వాడుకుంటా నేను చేరుకుంటానయ్యో. సూపర్. బట్ నాకు లిరిక్స్ కరెక్ట్ తెలియదు. ఏం లేదు సార్. పోయిరాజు కన్నుల్లో నువ్వే, పోయిరాజు గుండెల్లో నువ్వే, పోయిరాజు నిన్ను చూడకుంటే మనసాగతయ్యో, ఈ మంత్రమే సావయ్యో. ఏ రాణి పెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో. పోయిరాజు కన్నుల్లో నువ్వే, పోయిరాజు గుండెల్లో నువ్వే. ఐ థింక్ ఇది మోస్ట్ స్పెషల్ మూమెంట్ కింద ఉండిపోతుంది వీళ్ళిద్దరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ మూమెంట్ కింద మాత్రం కాదు, బాండింగ్స్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటది. పెళ్లి కొడుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అర్థమైంది కదా టిప్ ఎంత చక్కగా ఇచ్చారు ఆయన. ఓకే, విషయం చెప్పాలి సార్. ఇప్పుడు జీవిత రాజశేఖర్ మేము వింటూ ఉంటాం ప్రతి చోట, సినిమాలో కానీ అంటే పేర్లు బయటప్పుడు ఎక్కడైనా సరే బయట అందరూ వింటుంటాం అనమాట. ఈసారి మేము మిస్ అయ్యాం మేడంని, వస్తారేమో అనుకున్నాము. లేదు, ఆవిడ గరుడ వేగ ఆ మిషన్ లో ఉన్నారు. ప్రొడ్యూసర్ కదా. ఓకే, సో కలెక్షన్స్ అన్ని లోపల ట్రక్ లోపల లోపల పంపిస్తారు ట్రక్లని. ఇక్కడ సార్ మీరు ఇండైరెక్ట్ గా నెక్స్ట్ జనరేషన్ కి ఒక మెసేజ్ ఇస్తున్నారు సార్. ఓకే మేడము మీ సక్సెస్ లో బ్యాక్ ఉన్నారు, ఫెయిల్యూర్ లో బ్యాక్. ఎక్కడున్నారు సార్ మీ వెనకే ఉన్నారు. అది ఏ మీడియాలో కానీ అంటే ఏదైనా. అదే నాకు చాలా కష్టం అండి. మీ నా బాధని అర్థం చేసుకున్నా. ఎప్పుడు చూసినా వెనకనే ఉంటారు. మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వెనకే ఉంచమంటారా? అవును, మన ముందు ఏం చేస్తున్నారో తెలియకుండా వెనక ఉంచితే బెటర్. అంటే ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మీరు ముందుండండి సార్, వాళ్ళు వెనకాల ఉంటారు కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. ఈసారి వర్డ్స్ ఇస్తాం మీకు. ఓకే, ఆ వర్డ్ మేము చెప్పిన పాటలో ఉండాలి కంపల్సరీగా. విజిల్స్ తో రెడీగా ఉండండి. చాలా ఈజీ, డెడ్ ఈజీ వర్డ్. రోజ్. హలో, మీరు మైకిల్ వేస్తున్నారు, వాళ్ళు విడిగా వేస్తున్నారు. రోజ్ రోజ్
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా పుస్తు పుస్తు తెలియదు పువ్వే నువ్వా సూపర్. ఈసారి మా ఆదిత్య కొరియోగ్రాఫర్ గా ఫర్ ఆల్ ద బాయ్స్ ఈ సాంగ్ లోని స్టెప్పులు నేర్పిస్తాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ ఇవాళ ఏ సాంగ్ నేర్చుకుంటాం సార్? ఇవాళ రోజ్ రోజ్ రోజా పువ్వ. అబ్బా సూపర్. రెడీ. ఫస్ట్ మనకి లెగ్ మూవ్మెంట్. 1 2 2 1 1 2 2. నెక్స్ట్ హ్యాండ్ మూవ్మెంట్. 1 2 2 1 1 2. ఏ భలే ఈజీగా ఉంది. ఓకే మ్యూజిక్. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ పువ్వ పువ్వ. ఏంటమ్మా నువ్వు అంత బాగా డాన్స్ చేస్తున్నావు? సార్ మీరు ఎంత ఫుల్ హ్యాండ్ సెట్ చేసుకుంటే వెనక్కి లాగేస్తారా? ఆల్రెడీ వెనక్కి ఉంది కదా. ఆయన అసలు ఎప్పుడు వెనక్కి లాగరు. మీరు అనవసరంగా అలా ఇమిటేట్ చేస్తారు కాదు మాస్టర్. ఇమిటేట్ చేయండి, అసహ్య చేయొద్దు. మాస్టర్ చెప్తుంది తల ఊగాలి, పాట పాడాలి. మ్యూజిక్. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ పువ్వ పువ్వ. రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోపు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా. పడుచుతనపు గడుసు వలపు పాటవు నువ్వా వా వా. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వా పువ్వా. రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. చాలా దారుణంగా వచ్చింది. వెరీ గుడ్ సూపర్. అంతా కొరియోగ్రాఫర్ గారు దయ్యా, మనం ఏం చేయలేం. సాంగ్ వా 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 వా. మీ డాన్స్ అంతా మా డాన్స్ సార్. ఎస్పెషల్లీ మీరే. తిట్టారా పోయిడారా తిట్టారా పోయిడారా పొగిడారు. అరే కమింగ్ అప్ లో ఏంట్రా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఈ గానా బజానాలో 2 టీంలు ఈక్వల్ గా పాయింట్స్ వస్తున్నాయి. బట్ వీళ్ళిద్దరు మాత్రం ఓన్లీ క్లాప్స్ కొట్టి ఊరుకున్నారు. వీళ్ళు పాడాల్సిందే. గానా బజానా అంటే పాట పాడాలి, పాట పాడుతూ డాన్స్ కూడా చేయాలి. మీ ఇద్దరు కలిసి పాడగలిగే ఒక పాట కాసక్తే మైక్ దేదో. ప్రెసెంటింగ్ యూ పిఠాపురం ఆర్కెస్ట్రా వారి తరఫు నుంచి ఇద్దరు అద్భుతమైన గాయనిమణులు. డియో డియో గానం శ్రోతల కోసం. గో. అలో నెరేడు పల్లె అచ్చం నా కళ్ళు, నన్నే చూస్తే కోరికలనే అబ్బాయి గుర్రాలు. డియో 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 సూపర్. సార్ రండి రండి ఇద్దరు రండి. మీరు రావాలి ఈ పాటకి. మీరు రాకపోతే ఎలాగా? అరే అబ్బా ఫస్ట్ వాళ్ళు తర్వాత జాయిన్ అవుతారు. ఓకే రెడీగా ఉండండి అయితే. రెడీ మ్యూజిక్. డియో డియో కదా వచ్చేస్తా. అల్లో నెరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు, నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు. చూపుల కోరేటు మాటల కోరేటు నవ్వుల కోరేటు నా
సార్ కంగ్రాచులేషన్ సార్, మనం గెలిచామంట. మనమే గెలిచామంట సార్. అవును సార్, మనమే మనమే ఏ, congratulations. హలో హమీ జీతే మనమే మనమే గెలిచాం మనమే గెలిచాం వి ఆల్ ఆర్ వన్. సార్ ఇలాంటి టైంలో ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటారని అందరికీ తెలుసు. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సో గరుడ వేగ అని ప్రేక్షకుల ముందుకు వచ్చాక నిజంగా అందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా చూసి. ఒక ఫాస్ట్ పేస్ థ్రిల్లర్ లాగో, ఒక అదిరిపే స్క్రీన్ ప్లేతో, అండ్ మళ్ళీ మేము మా గురుగారు పరిగెట్టడం చూసాం. రన్నింగ్, చేసింగ్, దర్దర్లు అన్ని చూసాం కాబట్టి పరిగెట్టడం అసలు మేము జార్జియాలో, మలేషియాలో, థాయిలాండ్ లో వి షాట్ సమ్ రేసీ యాక్షన్ సీక్వెన్సెస్ చేసాం. ప్రవీణ్ సత్తార్ గారు ది అవుట్ అండ్ అవుట్ స్క్రీన్ ప్లే, స్టోరీ అండ్ డైరెక్షన్ ఆయన మాతో వండర్ఫుల్ ఫిల్మ్ చేశారు. అది పెద్ద ప్లస్ పాయింట్. Sir, and the angry young man is back. yes he's back. You've got a willpower and he's got an amazing personality and an amazing energy. అవును, ఇక్కడ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది ఆవిడ చెప్పేది. తెలియని వాళ్ళకి నేను చెప్పాలి కదా, ఆవిడే గొప్పగా చేశారట సినిమాలో, మేమంతా వేస్ట్ అంట. ఆవిడ లేకపోతే సినిమా ఆడనే ఆడదట. He's the child between us, by the way. కదా He's the kid. He's the youngest actually. He's the youngest. ఇలా ఒక 30 crores బడ్జెట్ లో సినిమా ఎలా చేయడానికి ఏంటి మీ ధైర్యం అని చాలా మంది అడిగారు. నా ధైర్యం అంతా మీరే. ఎందుకంటే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ చూసేవాళ్ళు ఎప్పుడు సార్ మీ సినిమా, ఎప్పుడు సార్ మీ సినిమా, మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము అని మీరు చెప్పిన మాటల వల్లనే నేను ధైర్యంగా మనకి చూడడానికి ఆడియన్స్ ఉన్నారు, మనం మంచి సినిమా ఇస్తే తప్పకుండా ఆడుతుంది అని అనుకున్నాను. ఇప్పుడు గరుడ వేగ అది ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్స్ అండి. మీ ఇద్దరికి మీరు ఇప్పుడు పబ్లిక్ గా పెళ్లి చేసుకోవడం అంటే ఇదే. సో మీరు పబ్లిక్ గా పెళ్లి చేసుకున్నారు, మీరు బంగారం లాగా చూసుకోవాలి అమ్మాయిని. జీవితం ఎలా నన్ను అండర్స్టాండ్ చేసుకుని నన్ను బాగా చూసుకుంటుందో అలా చూసుకోవాలి, పూజా కుమార్ లాగా ఉండొద్దు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన గానా బజానా ఎంత ఎంటర్టైనింగ్ గా సాగిందో అలాగే ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే మా తరఫు నుంచి మీ ఇద్దరి కోసం చిరు కానుకలు ఉన్నాయి. సో అందుకోవడం కోసం అదిగోండి మండపం దగ్గరికి వెళ్దాం. 5 రోజుల పెళ్లి అమ్మంది పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. మళ్ళీ పెళ్ళి కలుద్దాం, మరో జంటను కూడా ఇలాగే కలుపుదాం. మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, థ్యాంక్ యూ.